హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీకాంత్ అడ్వెంచర్స్. సో చాలా మంది చాలా డేస్ నుంచి రిక్వెస్ట్ చేస్తున్న ఒకటే క్వశ్చన్, అన్న బెయిట్ కాస్టింగ్ కి స్పిన్నింగ్ రాడ్ కి ఈ రెండు సెటప్లకి డిఫరెన్స్ ఏంది, దాన్ని ఎట్లా యూజ్ చేయొచ్చు, షిఫ్ట్ చేసి ఎందుకు యూజ్ చేయకూడదు, ఎస్పెషల్లీ బెయిట్ కాస్టింగ్ రాడ్ కి స్పిన్నింగ్ రీల్ ఎందుకు పెట్టొద్దు, స్పిన్నింగ్ రీల్ కి బెయిట్ కాస్టింగ్ రీల్ ఎందుకు పెట్టొద్దు అని ఇట్లాంటి క్వశ్చన్స్ చాలా ఉంటాయి కదా. ఎస్పెషల్లీ ఇవి బిగినర్స్కి ఉంటాయి, ఎక్స్పీరియన్స్ వాళ్ళకి నాలెడ్జ్ ఉంటుంది. బిగినర్స్ వాళ్ళ కోసం నేను చెప్తున్నాను. సో ఈరోజు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. అసలు ఏ రాడ్కి ఏ రీల్ పెడతాము, దానివల్ల డిఫరెన్స్ ఏంటి, ఎందుకు ఏది చేయకూడదో కూడా చెప్తాను నేను. బెస్ట్ టిప్స్ ఇవి, ఇది చాలా యూస్ఫుల్ అవ్వబోతుంది. సో ఇది మీ రిక్వెస్ట్ బట్టే చేస్తున్నా, ఎప్పటి నుంచో వస్తుంది కాబట్టి. వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక లైక్ అయితే వేసేసుకోండి, దానివల్ల రీచ్ ఎక్కువ వస్తుంది. ఓకేనా? సో లెట్స్ స్టార్ట్. సో ఇది ఒక స్పిన్నింగ్ రాడ్, ఇది 8 feet గో కాస్ట్ బ్రాండ్ 8 feet స్పిన్నింగ్ రాడ్. ఇది చాలా లైట్ వెయిట్ ఉంటుంది. ఎస్పెషల్లీ నాకు ఇష్టమైన పార్ట్ ఏంటంటే ఇక్కడ సన్నగా ఉండడం వల్ల గ్రిప్ బాగా వస్తుంది, లైట్ వెయిట్ కూడా ఉంటుంది. సో నాకు ఇది ఫేవరెట్ రాడ్, తీసుకొని కూడా 3 years ఏమో అవుతుంది, ఇంకా స్ట్రాంగ్ అట్లే ఉంది. సో ఇది 2 section రాడ్ అనమాట. ఓకేనా? సో ఫస్ట్ మనం ఈ 2 sectionని జాయిన్ చేసుకోవాలా. ఇక్కడ స్పేస్ ఉందని చెప్పి దాన్ని గట్టిగా నొక్కేకండి, మీడియంగా పెట్టండి, ఇంత పెడితే చాలు. సో ఇది జాయిన్ చేసినాక మనం ఇప్పుడు స్పిన్నింగ్ రీల్ ఏంటో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ రీల్స్లో 2 types ఉంటాయి, ఒకటి స్పిన్నింగ్, ఒకటి బెయిట్ కాస్టింగ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇవి 2 స్పిన్నింగ్ రీల్స్. ఓకేనా? వీటిని స్పిన్నింగ్ రీల్స్ అంటారు. దీనికి ఇట్లా పైన బెలామ్స్ ఉంటాయి, ఇట్లా హ్యాండిల్ ఉంటుంది వీటికి. దీన్ని మనం ఇక్కడ ఓపెన్ చేసుకొని ఈ హ్యాండిల్ ఇక్కడ పెట్టుకోవచ్చు, రైట్ హ్యాండిల్ లెఫ్ట్ హ్యాండిల్ అది మన ఇష్టం. సో ఇది పెద్ద సైజెస్ చిన్న సైజ్ అన్నీ ఉంటాయి దీంట్లో రీల్స్ ఇవి. ఓకేనా? నేను యూజ్ చేసే 2 రీల్స్ నా ఫేవరెట్ రీల్స్. ఇది దైవా రెవ్రోజ్ LT 3000, ఇది షిమానా FX 4000. ఇవి 2 స్పిన్నింగ్ రీల్స్ అనమాట. ఓకేనా? సో ప్రస్తుతానికి నేను స్పిన్నింగ్ రీల్ ఎట్లా సెటప్ చేయాలో చూపిస్తున్నాను కదా. లెట్స్ సే ఇది నా స్పిన్నింగ్ రీల్, దీనికి నేను రీల్ ఎట్లా అటాచ్ చేయాలో చూపిస్తాను. దీన్ని రీల్ సీట్ అంటారు దీన్ని. ఓకేనా? ఈ రీల్ సీట్లో మనం జాగ్రత్తగా కొన్ని మెకానిజం ఎట్లుంటుంది అంటే పైన తిప్పేది ఉంటుంది, కొన్నిసార్లు కింద తిప్పేది ఉంటుంది. సో రీల్ని చూసుకొని ఈ సీట్లో దీన్ని ఇట్లా ఫిక్స్ చేసి, ఓకేనా, ఎప్పుడన్నా ఫిక్స్ చేస్తున్నప్పుడు మన గ్రిప్ ఇక్కడ ఉండాలి. ఇట్లా పెట్టేసినాక ఇక్కడ చేయి తీసేస్తే కింద పడిపోతుంది. ఇది ఒకసారి కింద పడ్డాక డ్యామేజ్ అయితే రిప్లేస్మెంట్ ఉండదు. ఓకే, ఇది కొంచెం టైట్ చేసుకోండి. ఇక్కడ ఉన్న థ్రెడ్డింగ్స్ ఉన్నాయి కదా, ఇవి చాలా డెలికేట్ ఉంటుంది, ప్లాస్టిక్తో చేయబడతారు కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఓకేనా? ఇది రీల్ దీంట్లో పెట్టే పార్ట్. పెట్టినాక ఇప్పుడు ఇది ఓపెన్ చేసి తర్వాత దారం తీయాలి. ఓపెన్ చేయకుండా దీని నుంచి దారం తీయొద్దు. ఓకేనా? ఇది ఓపెన్ చేసుకొని దారం ఎంత కావాలంత తీసేసుకొని లాక్ వేసుకొని, లాక్ చేసుకున్నాక ఈ లైన్ని మనం ఇప్పుడు దీని కిందకెళ్ళి తీసుకురావాలి, ఈ పార్ట్. ఓకేనా? ఈ డిజైన్ ఎట్లా చేశారనమాట, దీని నుంచే రావాలి. ఇప్పుడు ఇది కిందకి అనుకున్నాక దీనికి గైడ్స్ అంటారు దీన్ని. ఇప్పుడు లైన్ నేను తీసుకున్నా, ఈ లైన్ని, ఈ దారాన్ని ఇప్పుడు ఒక్కొక్క గైడ్, వీటిని గైడ్స్ అంటారు. ఈ గైడ్స్ నుంచి 1 by 1 మెల్లిమెల్లిగా తీసుకోవాలా, ఏ గైడ్ కూడా మిస్ చేయొద్దు. కొన్ని ఇప్పుడు నేను ఇక్కడ పెట్టుకొని ఇది ఇట్లా తీసుకొస్తే మళ్ళీ క్యాస్ట్ అవ్వదు. సో అన్ని గైడ్స్ కరెక్ట్గా స్ట్రైట్గా పెట్టుకోవాలా. ఫైన్. ఇప్పుడు అన్ని గైడ్స్ నుంచి తీసేసినాం, అంత సెట్. దీనికి మనం ఫ్రాక్ పెట్టుకుందాం. ఓకేనా? ఫ్రాక్ పెట్టుకోవడం ఎట్లా, లెట్స్ సే ఈ ఫ్రాక్ పెడదాం. సో నేను డిఫరెన్స్ తెలియడానికి 2 సేమ్ సైజు సేమ్ వెయిట్ ఫ్రాక్స్ పెడుతున్నాను అనమాట. ఈ దాని నుంచి ఇట్లా పెట్టి ఇది ఓపెన్ చేసుకొని దాని నుంచి తీసుకొచ్చేసిన ఇది సెటప్. ఓకేనా? ఇది స్నేక్ హెడ్కి స్పిన్నింగ్ సెటప్ రెడీ అయిపోయింది. సో ఫ్రాక్ తోటి స్పిన్నింగ్ సెటప్ ఆడదాం అనుకున్న వాళ్ళకి ఇది సెటప్ చేసుకోవడం ఎట్లా అని నేను చూపిస్తాను. నెక్స్ట్ బెయిట్ కాస్టింగ్ రాడ్ ఎట్లా సెటప్ చేయాలో మీకు చూపిస్తాను. ఓకేనా? సో ఇప్పుడు బెయిట్ కాస్టింగ్ సెటప్ ఎట్లా చేయాలో చూపిస్తాను. సో ఈ రాడ్ వచ్చేసి 7 feet మేజర్ క్రాఫ్ట్ బ్రాండ్, చాలా మంచి బ్రాండ్, ఇంటర్నేషనల్ బ్రాండ్. ఇది దీని లోగో ఇక్కడ ఉంది. ఇది వచ్చేసి 7 feet రాడ్. ఓకేనా? నార్మల్గా స్పిన్నింగ్ రాడ్కి దీని డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ గ్రిప్ ఉంటుంది, ఇక్కడ గ్రిప్. అదే మీరు స్పిన్నింగ్ రాడ్ చూస్తే దాని గ్రిప్ అంటూ ఏముండదు, మన ఫింగర్తో పట్టుకోవడం. ఫింగర్కి కంఫర్ట్ గ్రిప్ అయితే దీనికి లేదు స్పిన్నింగ్ రాడ్.
అదే బెయిట్ కాస్టింగ్ రాడ్కి ఇట్లా ఇట్లా ఒక గ్రిప్ ఇస్తాడు. ఓకే, ఈ గ్రిప్ ఇట్లా ఇస్తాడు. ఓకే, ఫస్ట్ జాయిన్ చేద్దాం. దీనికి కూడా 2 సెక్షన్ రాడ్. ఇది 2 సెక్షన్ రాడ్కి నేను రాడ్ని కంబైన్ చేస్తున్నా. కంబైన్ చేసినాక ఇది 7 ఫీట్ రాడ్, నేను 5'7" అనుకుంటా. ఇది 7 ఫీట్ రాడ్. సో ఇది 2 సెక్షన్ రాడ్ జాయిన్ చేసిన. జాయిన్ చేసిన తర్వాత నెక్స్ట్ బెయిట్ కాస్టింగ్ దీనికి రీల్ పెడదాం. సో ఇప్పుడు నేను యూజ్ చేస్తున్న రీల్ వచ్చేసి దైవా. దీని లోగో ఇక్కడ ఉంది, దైవా. ఓకే, వెనక CA80 అని రాస్తుంది ఇక్కడ మోడల్. ఓకేనా, ఇది నేను US నుంచి తెప్పించిన, మన ఫ్రెండ్ తెప్పించినాడు జార్జ్ అని. ఇప్పుడు దీన్ని రీల్ సీట్ అంటారు కదా, ఇది ఇక్కడ సెటప్ ఉంది. దీన్ని ఈ కిందికి వెళ్ళి మెల్లగా ఇలా కిందికి తీసుకురావాలా. కిందికి తీసుకొచ్చినాక జాగ్రత్తగా ఈ పార్ట్ని టైట్ చేసుకోవాలి. ఎక్కువ టైట్ చేయొద్దు, ఎంత రిక్వైర్డో అంతే టైట్ చేయండి. ఓకే, అయిపోయినాక ఇప్పుడు ఈ దారం నుంచి దీన్ని తీయాలంటే ఇది అన్లాక్ చేయాలి. లాక్, అన్లాక్, లాక్, అన్లాక్, లాక్, అన్లాక్. ఓకేనా, ఇప్పుడు ఇది అన్లాక్ అయింది. అన్లాక్ అయినాక దారం ఫ్రీ అవుతుంది. దారం ఫ్రీ అయినప్పుడు ఈ దారంని ఓకే ఫ్రీ అయినాక ఈ గైడ్స్ నుంచి నేను తీసుకొస్తాను. ఓకేనా, వచ్చేసింది. వచ్చినాక ఈ బ్రేడెడ్ లైన్కి లీడర్ లైన్ అంటారు దీన్ని. ఈ పార్ట్ని లీడర్ లైన్ అంటారు. లీడర్ లైన్ ఎట్లా వేయాలనేది నేను మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఎందుకంటే నెక్స్ట్ వీడియోలో రీల్లో లైన్ ఎట్లా ఫిల్ చేయాలా, ఫిల్ చేసినాక లీడర్ నాట్ ఎట్లా వేయాలనేది నేను చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో. ప్రస్తుతానికైతే ఇది లీడర్ లైన్, దీనికి ఫ్రాగ్ ఎట్లా పెట్టాలో చూపిస్తాను. సో మీకు డిఫరెన్స్ తెలవాలని సేమ్ వెయిట్ ఉన్న ఫ్రాగ్ని తీసుకొచ్చిన. ఇప్పుడు స్పిన్నింగ్ సెటప్కి ఏవైతే వెయిట్ ఉన్న ఫ్రాగో సేమ్ ఇది కూడా అదే వెయిట్ ఉన్న ఫ్రాగ్, 14 grams. నా సో ఇప్పుడు పెట్టేసినాక సో సెటప్ రెడీ. ఇది మన బెయిట్ కాస్టింగ్ సెటప్ రెడీ అయిపోయింది. ఇప్పుడు చూడొచ్చు. ఇప్పుడు నేను ఇక్కడ ప్రెస్ చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ప్రెస్ చేస్తే అన్లాక్ చేస్తాను, పడిపోయింది. ఓకే, అదనమాట. సేమ్ మనం స్పిన్నింగ్ రీల్కి ఎట్లయితే ఓపెన్ చేస్తామో దీన్ని ప్రెస్ చేస్తాం. కొంచెం టైం పడుతుంది నేర్చుకోవడానికి. దీని అడ్వాంటేజెస్ ఏంటో తెలిసినాక స్నేక్ హెడ్కి మీరు ఇదే ప్రిఫర్ చేస్తారు. ఇది నా ఎక్స్పీరియన్స్, నేను గ్యారంటీ అయితే ఇస్తాను. స్పిన్నింగ్ సెటప్ స్నేక్ హెడ్కి ఎందుకు వాడకూడదు, ఇది ఎందుకు వాడాలన్నది ఈ వీడియోలో మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకేనా, సో ప్రస్తుతానికి ఇది బెయిట్ కాస్టింగ్ స్నేక్ హెడ్ సెటప్. ఓకే, ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ బ్రాండ్. నేను యూజ్ చేస్తున్న బ్రాండ్స్ అని మంచిది. మేజర్ క్రాఫ్ట్ అన్నది ఇంటర్నేషనల్ బ్రాండ్, దైవా అన్నది అయితే ఇంకా ఇంటర్నేషనల్ సూపర్ బ్రాండ్. ఈ లైన్ వచ్చేసి సోడ్ ఫిష్ లైన్. ఇది మనకి హంటింగ్ హాబీ వాళ్ళు పంపించినారు టెస్టింగ్కి. 0.30 mm పెట్టుకుంటా. 0.30 mm ఎందుకు అని అడిగితే నేను చెప్తాను ఏంటంటే, మీ టార్గెట్, ఎందుకంటే మనం ఎస్పెషల్లీ మనం ఫ్రెష్ వాటర్ ఫిషింగ్ చేస్తున్నాం. మ్యాక్స్ టు మ్యాక్స్ స్నేక్ హెడ్ 1 kg నుంచి 2 or 3 kgs ఎక్కువ, అంతకంటే ఎక్కువ చాలా కష్టం. చాలా రేర్ 3 kgs కంటే ఎక్కువ. ఈ బ్రేడెడ్ లీన్స్ సరిపోతుంది దానికి. లేకపోతే ఇంకా తక్కువ దారం వాడొచ్చా అని అడుగుతారు. వాడచ్చు, బ్రాండెడ్ దారం మంచిగా ఉంటుంది, పర్లేదు. కానీ 0.28 mm వాడితే ఏమవుతుంది అంటే, పెద్ద ఫిష్ సడన్గా 2 kgs 3 kgs వచ్చినప్పుడు దారం ఖరాబ్ అయ్యే ఛాన్స్ ఉంది. స్ట్రాంగ్ రీల్ లాంగ్ కాస్ట్ అవ్వాలా, పెద్ద ఫిష్కైనా చిన్న ఫిష్కైనా అన్నిటి కంఫర్టబుల్ అంటే 0.30 mm తీసేసుకోండి, బిందాస్, నో టెన్షన్, నథింగ్. ఇంకా సో ప్రస్తుతానికి ఇది సెటప్. ఓకేనా, ఇప్పుడు నెక్స్ట్ నేను వాటర్లోకి వెళ్ళి ఇది క్యాష్ చేసి చూపిస్తా. స్పిన్నింగ్ సెటప్ తోటి ఫ్రాక్ కూడా క్యాష్ చేసి చూపిస్తా, మీకు డిఫరెన్స్ ఏంటో అర్థమవుతుంది. ఓకేనా, సో ఇది మన స్పిన్నింగ్ సెటప్. దీంతో నేను స్నేక్ హెడ్ ఆడబోతున్నా. గేమ్ ఎట్ ఆడాలో చూపిస్తాను. ఇప్పుడు ఇది డ్రాగ్ నాబ్ అనమాట. ఇది లూజ్ చేస్తే ఈజీగా వచ్చేస్తుంది. ఓకేనా, ఇది టైట్ చేసుకోవచ్చు కొంచెం. ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ దీనికి స్నేక్ హెడ్ ఆడాలంటే ఇక్కడ ఉంది కదా, ఈ లైన్ని తీసుకొచ్చి ఇక్కడ నుంచి ఇట్లా పెట్టుకొని ఇక్కడ ఫింగర్ పెట్టి పట్టుకొని ఇది అన్లాక్ చేసి, ఓకేనా, నేను ఎప్పుడు చెప్పేదే క్యాష్ చేసేటప్పుడు మనం ఎప్పుడు ఆల్వేస్ వాచ్ యువర్ బ్యాక్ అండ్ క్యాష్. ఓకేనా, క్యాష్ చేసినాక
క్యాష్ చేసినాక మళ్ళీ దీన్ని లాక్ చేసుకోవాలి. లాక్ చేసుకున్నాక తిప్పడం. తిప్పుతూ ఉండాలి. అక్కడ ఫ్రాగ్ వస్తూ ఉండాలి. మళ్ళీ ఒకసారి చేసి చూపిస్తాను. క్యాష్ చేయాలంటే ఫస్ట్ లైన్ ఇట్లా పట్టుకొని ఈ రాడ్ గ్రిప్ తోటి అన్లాక్ చేసి ఆల్వేస్ వాచ్ యువర్ బ్యాక్. ఓకేనా? క్యాష్ నేను ఎంత బలం పెట్టినా కూడా ఇక్కడే పడింది కదా. ఓకే, క్యాష్ చేసిన తర్వాత దీన్ని లాక్ చేసేసుకొని మళ్ళీ దీనిలో తిప్పుకొని, ఓకేనా? ఇది మన లెఫ్ట్ హ్యాండ్, నేను రైట్ హ్యాండ్ కాబట్టి లెఫ్ట్ పెట్టుకొని తిప్పడం స్టార్ట్ చేయాలి. డ్రాగ్ టైట్ ఉందా లేదు చూసుకోవాలి. ఇప్పుడు డ్రాగ్ టైట్ లేదు. ఎంత టైట్ కావాలో మన దాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకొని ఇప్పుడు దగ్గరికి అనుకోవడం, తిప్పడం. ఇక సో ఇది మన స్పిన్నింగ్ సెటప్. ఇప్పుడు నేను ఇది ఓపెన్ చేస్తున్నా, బలం పెడుతున్నా, మొత్తం ఇట్లా అంటున్నా. ఓకేనా? ఇది మొత్తం ఇది ఓపెన్ చేసి క్యాష్ చేసినాక తిప్పుతా ఉన్నాను కదా. ఇది కొంచెం వెయిట్ ఎక్కువ ఉంటుంది కంపేర్ టు బెయిట్ కాస్టింగ్ సెటప్. ఇది చాలా లైట్ వెయిట్ కాదు, ఇది కొంచెం హెవీ ఉంటుంది. రీల్, స్పిన్నింగ్ రీల్, రాడ్ వెయిట్ ఇదంతా కలిపి కొంచెం వెయిట్ ఎక్కువ ఉంటుంది. 200 to 300 grams మేబీ ఎక్కువ ఉండొచ్చు, ఇంకా 500 grams అట్లా ఉండొచ్చు బరువు. ఓకేనా? ఇంకా స్పిన్నింగ్ రీల్ కాబట్టి నేను 8 feet తీసుకున్నాను. ఇది కొంచెం బరువు ఉంటుంది, లాంగ్ క్యాస్ట్ అవ్వదు, సో బలం ఎక్కువ పడుతుంది. ఇక్కడ మీకు ఫోర్స్ పడుతుంది. దినమంతా క్యాస్టింగ్ చేసేసరికి మీ షోల్డర్ పెయిన్ వస్తుంది. నేను స్నేక్ హెడ్ కోసమే చెప్తున్నా, నార్మల్ రౌ ఫిషింగ్కి చెప్పట్లేదు. ఓకేనా? ఇప్పుడు నేను బెయిట్ కాస్టింగ్ సెటప్ ఎట్లా వాడతారో చూపిస్తాను. ఓకే, బెయిట్ కాస్టింగ్ సెటప్ ఇది. ఓకేనా? దీన్ని నేను ఎందుకు ప్రిఫర్ చేస్తాను స్నేక్ హెడ్ ఫిషింగ్ చూపిస్తాను. ఇప్పుడు నేను లాక్ చేసిన, ఓకేనా, కొంచెం కిందికి అనుకున్న ఫ్రాగ్ని సేమ్ దీనిలాగానే వెనక చూసుకోవాలి. అప్పుడు దూరం పోతుంది, ఆడిపోయింది. దీంతో మొత్తం బలం పెట్టినా ఈడికే పోయింది. అదే ఇంకా లైన్ మిగిలి ఉంది కొంచెం. ఓకేనా? ఇంకా లైన్ మిగిలే ఉంది. ఓకేనా? ఓకే, ఇప్పుడు మళ్ళీ ఇక్కడ లైన్ పట్టుకొని లాక్ చేసి తిప్పుకొని లైన్ స్ట్రైట్ అయినాక ఈ పొజిషన్ తీసుకొని ఇప్పుడు తిప్పడం స్టార్ట్ చేయండి. ఫ్రాక్ కొమ్మల్లో పడ్డది, జాగ్రత్తగా దిగా. తిప్పుకుంటూ పోవడమే. స్నేక్ హెడ్ ఫిషింగ్కి ఎప్పుడైనా డ్రాగ్ మొత్తం టైట్ ఉండాలి, మొత్తం ఫుల్ టైట్. స్పిన్నింగ్కి దానికి అవసరం లేదు, స్నేక్ హెడ్ మాత్రం డ్రాగ్ ఫుల్ టైట్ ఉండాలి. మళ్ళీ ఒకసారి చూపిస్తా క్యాష్ చేసి. ముందైతే ఇంతకుముందు స్పిన్నింగ్ రాడ్ సెటప్ క్యాష్ చేసినా కదా, జస్ట్ ఈ బండ వరకు వెళ్ళింది. నేను ఇంకా మొత్తం ఫోర్స్ యూజ్ చేసిన. ఇప్పుడు నేను జస్ట్ బెయిట్ కాస్టింగ్ సెటప్, ఇది ఆల్రెడీ లైట్ వెయిట్ ఉంది. ఇది చాలా లైట్ వెయిట్ రాడ్. రీల్, బెయిట్ కాస్టింగ్ రీల్ చిన్నగా ఉంటుంది, అంత సెటప్ అంతా చిన్నది, చాలా చిన్నది. మీకు షోల్డర్ పెయిన్ అవ్వదు, దినమంతా ఆడుకోవచ్చు. ఇంకొకటి క్యాష్ చేసి చూద్దాం, ఎంత దూరం పోతాం మళ్ళీ ఒకసారి చేసి చూపిస్తాం. ఓకేనా? ఆల్వేస్ వాచ్ యువర్ బ్యాక్. ఇప్పుడు అంత ఫోర్స్ ఏం పెట్టలే, జస్ట్ దీన్ని ఇట్లా అనుకొని ఇక్కడ నుంచి అన్న క్యాష్ చేసేటప్పుడు ఎప్పుడు మీరు షోల్డర్ తీసుకోవద్దు, బైసెప్స్ తీసుకోవాలా. సో నేను జస్ట్ ఇట్లా అంటే వెళ్ళేసి రాయకుండా చాలా దూరం పోయి పడింది. ఓకేనా? ఇంకా ఇంత దారం మిగిలింది, స్పూల్ ఇంతే ఫినిష్ అయింది, ఇంకా చాలా దారం ఉంది. సో ఇప్పుడు ఏం లేదు, కొంచెం లాక్ చేసుకోండి. లాక్ చేసుకున్నా తిప్పడం స్టార్ట్ చేస్తున్నా. ఇంకా తిప్పేటప్పుడు కొంచెం యాక్షన్ జర్కులు ఇచ్చుకుంటే తీసుకొస్తే ఇంకా బెస్ట్. ఇట్లా జర్కులు ఇచ్చుకుంటా తెచ్చేసుకుంటే అయిపోయింది. సో ఇప్పుడు ఇంతసేపు బెయిట్ కాస్టింగ్ దీనికి అడ్వాంటేజెస్ చెప్పినా కదా, ఉపయోగాలు ఏంటో మీకు చెప్పాను కదా. ఇప్పుడు దీని వల్ల ఒక చిన్న ప్రాబ్లం కూడా ఉంది. మీరు కొత్తగా బెయిట్ కాస్టింగ్ సెటప్ నేర్చుకునేటప్పుడు ఏమవుతుంది అంటే, క్యాష్ చేసేటప్పుడు మీరు ఎక్స్పీరియన్స్ దగ్గర లేకపోతే ఇగో ఇట్లా చిక్కుపడ్డం అవుతుంది. దీన్ని బ్యాక్ లాష్ అవ్వడం అంటారు.
ఇది ఎక్స్పీరియన్స్ లేకుండా క్యాష్ చేసిన ఈ సెట్టింగ్స్ మ్యాగ్నెట్ ఇదంతా కరెక్ట్గా లేకపోయినా ఇష్యూస్ వస్తాయి. ఈ సెట్టింగ్స్ మ్యాగ్నెట్ ఇవంతా ఎట్లా యూజ్ చేసుకోవాలో నేను ఆల్రెడీ ఒక వీడియో చేసిన, దెన్ నేను మళ్ళీ ఆ వీడియోని షేర్ చేస్తాను, లేదంటే నెక్స్ట్ వీడియోలో చేస్తాను. ఎందుకంటే ఆల్రెడీ లెంత్ ఎక్కువైపోతుంది వీడియోది. నెక్స్ట్ వీడియోలో ఈ మ్యాగ్నెట్ సెట్టింగ్స్, ఈ గేర్ ఈ నాబ్ సెట్టింగ్స్ అంతా ఎట్లా చేసుకోవాలో నేను నెక్స్ట్ వీడియోలో డీటెయిల్గా చూపిస్తాను. దాంతోపాటు లైన్ ఎట్లా ఫిల్ చేయాలో, లీటర్ లైన్ ఎట్లా చేయాలో చూపిస్తాను. బ్యాక్ లాష్ అయినప్పుడు మళ్ళీ కొంచెం ఓపికతో తీయాలా, ఇట్లా పట్టుకోండి, కుట్టడం స్టార్ట్ చేయండి. ఓకేనా? నమస్కారం, బాగున్నారా? అంత ఓకే. మన అన్న దానిలో అయితే అన్నం కలిసి ఒక వీడియో చూసింటారు మీరు, లాంగ్ బ్యాక్ ఒక ఫిషింగ్ వీడియో చేసిన అన్న వాళ్ళ ప్లేస్లో. మంచి ఫిషింగ్ అయింది ఆ రోజు. మార్నింగ్ ఒక 2-3 అవర్స్ ఫిషింగ్ కాలే, కానీ తర్వాత సూపర్ ఫిషింగ్ బ్యాక్ టు బ్యాక్ అయింది. సో అన్న వాళ్ళ చెరువు ఇక్కడే ఉంటుంది కొంచెం లోపల. లొకేషన్ నేను చెప్పలేను, కానీ మంచి ఫిషింగ్ స్పాట్ అనమాట అది. మనకి ఫిషింగ్ కూడా అన్న మంచి హెల్ప్ చేసింది. జస్ట్ ఇక్కడ వేరే స్పాట్ చేస్తుంటే అన్న వచ్చి సర్ప్రైజ్ ఇచ్చింది మనకి. హాయ్ చెప్పండి అందరికి. సో లాస్ట్ అండ్ ఫైనల్ పాయింట్ ఏంటంటే, దీనికి అడ్వాంటేజెస్, దాని అడ్వాంటేజెస్ దీనికి స్పిన్నింగ్ రాడ్ ఏంటంటే, ఎంత పెద్ద చేప, లెట్స్ సే 10 కిలోలు, 20 కిలోలు, 15 కిలోలు, ఎంత పెద్ద చేప అనేది దాన్ని ల్యాండ్ చేయవచ్చు. బెయిట్ కాస్టింగ్ రీల్ తోటి కొంచెం కష్టం, పెద్ద రీల్ అయితే. మీకు చాలా ఎక్స్పీరియన్స్ ఉండాలి. ల్యాండ్ చేయొచ్చు, చేయాలంటారు, చాలా ఎక్స్పీరియన్స్ ఉండాలి. స్పిన్నింగ్ రీల్ ఎంత పెద్ద ఫిష్ అని హుక్ అయినా ఆరామ్సే తీయవచ్చు. రౌఫ్ హుక్ అయిందా ఆరామ్సే తీసుకోవచ్చు. స్పిన్నింగ్ రాడ్ తోటి 3 హుక్స్ ఆడవచ్చు, ఫ్లోటర్ ఫిషింగ్ చేయవచ్చు. మీరు చూసి ఉండొచ్చు, లాస్ట్ నేను కొన్ని వీడియోస్ ఫ్లోటర్ ఫిషింగ్ చేస్తున్నా. దానికి స్పిన్నింగ్ సెటప్ ఉండాలి. ఓకేనా? ఇప్పుడు దీని ప్రాబ్లం ఏదో చెప్పినా కదా, ఈ మ్యాగ్నెట్ సెట్టింగ్స్, ఈ నాబ్ సెట్టింగ్స్ సరిగ్గా లేకపోతే బ్యాక్ లాష్ అవుతూ ఉంటుంది. ఎవరైతే కొత్తగా స్నేక్ నేర్చుకుంటారో వాళ్ళకి బ్యాక్ లాష్ ఇష్యూ ఎక్కువ అవుతుంది. ఎక్స్పీరియన్స్ వచ్చిన వాళ్ళకి అంత అవ్వదు. ఓకేనా? కానీ అవ్వడం మాత్రం కామనే. దీనికి మల్టిపుల్ రీజన్స్ ఉంటాయి, అది ఫుల్ ఫ్లెజ్గా నెక్స్ట్ వీడియోలో నేను చెప్తాను. ప్రస్తుతానికి డిఫరెన్స్ అయితే ఇది. ఒక స్పిన్నింగ్ సెటప్ తోటి స్నేక్ హెడ్ ఆడితే ఎట్లా అవుతుంది, బెయిట్ కాస్టింగ్ సెటప్తో స్నేక్ హెడ్ ఆడితే ఎట్లుంటుంది అనేది ఈ వీడియోలో నేను చెప్పడానికి ట్రై చేసిన. ఇప్పుడు ఇది స్పిన్నింగ్ రాడ్, స్పిన్నింగ్ సెటప్. ఈ స్పిన్నింగ్ రీల్ని బెయిట్ కాస్టింగ్ రీల్కి వాడడానికి లేదు, ఆ డిజైన్ అట్లా చేయలేదు, వాడకూడదు మనం. ఎందుకు అని అంటే సెటప్ అది కాదు. స్పిన్నింగ్ రీల్కి స్పిన్నింగ్ రాడే ఉండాలా, బెయిట్ కాస్టింగ్ రాడ్కి బెయిట్ కాస్టింగ్ రీలే ఉండాలి. ఇది సెటప్, ఇది డిజైన్ అట్లా చేయబడింది. ఇన్ డీటెయిల్గా నేను ఫ్యూచర్లో మళ్ళీ నెక్స్ట్ వీడియో చేస్తాను. ప్రస్తుతానికైతే ఇది. సో ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నా. ఓవరాల్గా నా ఐడియా ఏంటంటే, ఈ వీడియో త్రూ బిగినర్స్ అంటే కొత్తగా ఫిషింగ్ నేర్చుకునే వాళ్ళకి ఈ రెండింటి డిఫరెన్స్ ఏంటో తెలుసుకోవడంతో పాటు ఎట్లా సెటప్ చేయాలో, ఎట్లా యూజ్ చేయాలో చెప్పడానికి ట్రై చేసిన. మీకు అర్థమైందని అనుకుంటున్నా. ఈ టాపిక్స్ మీద మీకు ఇంకేమైనా క్వశ్చన్స్ ఉండి, ఇంకేమైనా వీడియోస్ కావాలనుకుంటున్నారో, ఇంకేమైనా టిప్స్, ట్రిక్స్, లేకపోతే మీకు ఏదైనా ప్రాబ్లం ఫేస్ చేస్తుంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. నేను మీకు డీటెయిల్గా మళ్ళీ ఒకసారి కామెంట్తో పాటు నెక్స్ట్ ఫ్యూచర్లో మంచి వీడియో చేయడానికి ట్రై చేస్తాను. ఓకేనా? ఇంకొకరికి అన్న నాకు ఫిషింగ్ యాంగ్లర్స్ హైదరాబాద్లో ఉన్నారు, ఓవరాల్గా ఇండియాలో ఉన్న యాంగ్లర్స్ని కొంచెం కొత్త జనాలను కలవాలని ఉంది. యాంగ్లర్ ఫ్రెండ్స్ని ఇంకెక్కువ చాలా మంది కలవాలనుకుంటున్నా, స్పాట్స్ ఎక్కడ తెలవాలనుకుంటున్నా, ఫిషింగ్ గురించి టిప్స్, ట్రిక్స్, దాంతోపాటు ఎక్కడ ఏ ఐటమ్స్ ఎక్కడ దొరుకుతాయని ఆ ఇన్ఫర్మేషన్ కావాలంటే మనది ఒక వాట్సాప్ గ్రూప్ ఉంది. చాలా మంది ఉంటారు, ఆల్మోస్ట్ ఒక 300 మెంబర్స్ ఉన్నారు ఇప్పుడు. వాళ్ళతో కూడా మీరు ఇంటరాక్ట్ అయ్యి ఫిషింగ్ గురించి ఇంకా నేర్చుకోవచ్చు. సో ఈ గ్రూప్ జాయిన్ అవ్వడానికి లింక్ ఫస్ట్ కామెంట్ బాక్స్లో మన వాట్సాప్ గ్రూప్ది లింక్ ఉంది, దాని మీద జస్ట్ క్లిక్ చేయండి, నాకు వచ్చేస్తుంది ఇన్వైట్. నేను ఇన్వైట్ యాక్సెప్ట్ చేయగానే మీరు జాయిన్ అయిపోతారు. ఓకేనా? ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ డూ గివ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు శ్రీకాంత్ అడ్వెంచర్స్. Border